హలో నమస్తే. నేను మీ వైజాగ్ సురేష్. మీకు మంచి కాన్సెప్ట్‌తో అయితే ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. కంటికి సంబంధించి మంచి ఎక్సర్సైజ్ అనమాట. ఇంతకుముందు గతంలోని గానీ మీరెక్కడ గూడా చూసుండరు, వినుండరు. మంచి ఎక్సర్సైజ్. నేనైతే చిన్నప్పటి నుంచి ఈ ఎక్సర్సైజ్‌నైతే ఫాలో అవుతున్నాను. నా సైట్ గూడా చాలా సంవత్సరాల పాటు పెరగలేదు. నాకు ఎయిత్ క్లాస్‌లోనైతే సైట్ వచ్చింది. అది పెరగకుండా చాలా కాలం నుంచి కాపాడుకున్నాను. ఆ ఎక్సర్సైజ్‌నైతే మీకు గూడా చెప్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా బాగుంటుంది కంటెంట్. సో, అందరికి ఉపయోగపడే వీడియో అయితే ఇది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, తప్పకుండా చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మటుకు సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, వీడియోలోకి వెళ్ళిపోదాం. 15-20 మినిట్స్ ఈ అరచెయ్యి ఉంది కదా, ఈ అరచెయ్యి ఈ అరచెయ్యి భాగాన్ని, ఈ కళ్ళు రెండింటిని 2 చేతులతో మూసుకుంటే ఇలా మూసుకొని కనీసం 15-20 మినిట్స్ ఇలాగా మూసి ఉంచాలన్నమాట. రిలాక్స్గా ఇలా రిలాక్స్గా మూసొచ్చి తర్వాత నిదానంగా తీయండి. తీసిన తర్వాత మన ముందు మనకి మన కంటి నుంచి సుమారు 10 అడుగుల దూరంలోనే ఒక స్పాట్, ఒక చిన్న స్పాట్ని మీకు ఎదురుగుండా గోడ మీద అయితే పెట్టుకోండి. నేను మీకు చూపిస్తాను. ఒక మార్కర్ అయితే తీసుకోండి. ఈ మార్కర్తోనే మనకి ఎదురుగుండా కనిపిస్తుంది కదా, ఆ గోడ మీద కానీ, ఆ కబోర్డు మీద, బోర్డు మీద కానీ ఒక చిన్న ఈ కంటికి ఎదురుగుంటాను స్ట్రైట్గా 10 ఫీట్లోనే మీరు మార్క్ చేసుకుని ఇలాగ మార్క్ చేసుకున్నాను. నేనైతే కూర్చున్న దగ్గర నుంచి 5 అడుగుల దూరంలోనైతే అద్దం పెట్టుకున్నాను. అద్దం నుంచి 5 ఫీట్ నా వెనకాతల కబోర్డు పై ఎదురుకుంటా మార్కింగ్ చేసుకుని ఉంచాను. నాకైతే 5 ఫీట్ 10 ఫీట్ కింద సరిపోతుంది. ఈ ఫింగర్ వేల్ని ఈ 2 కళ్ళ మధ్య నుంచి 10 ఇంచెస్ 10 ఇంచుల దూరంలో పెట్టుకొని ఎక్సర్సైజ్ చేసే ముందర మన కూర్చుని దగ్గర నుంచి మన కంటి నుంచి కరెక్ట్గా 10 అడుగుల దూరంలోని గోడ మీద ఒక స్పాట్ని చుక్కను ఏర్పాటు చేసుకొని ఈ వేణ్ణి కంటి ద్వారా వేణ్ణి గోడ మీద ఉన్న చుక్కని కంటిన్యూగా అలా చూస్తుండాలి. ఈ వేణు కన్ను ఈ రెండిట్లు అలా చూస్తూ ఉండాలి. ఇక్కడ అక్కడ అలా చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు ఈ 10 ఇంచెస్ 20 ఇంచెస్ పెట్టుకొని ఈ ఫింగర్ ఆ ఫింగర్ 2 చూడాలి. 2 కలుపుకొని 1 సైడ్ నుంచి తల ఏం కదపకూడదు, అలాగే చూడాలి. ఓన్లీ కళ్ళే కదలాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అలా చూసిన తర్వాత మళ్ళీ వేణులో పెట్టుకోండి. లెఫ్ట్ పెట్టుకొని రైట్ సైడ్ చూడండి. 1 2 3 4 5 6 హెడ్ తిరగకూడదు, బుర్ర తిరగకుండా కళ్ళే తిరగాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఒకసారి పైకి. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ కిందకి. 1 2 3 4 5 6 7 8 9 10 అయిపోయింది కదా. రిలాక్స్ అవ్వండి. ఈ లెఫ్ట్ హ్యాండ్ 4 ఫింగర్స్, ఈ 4 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఈ స్పాట్ని ఎడం చేతితోని కుడుకొన్నాం ఇలా ముయ్యాలి. సో కుడి చెయ్యి 4 ఫింగర్ పైనుంచి ఎడం కన్ను ఇలా ముయ్యాలి. ఇలాగా ఇది ఒక 20 టైమ్స్, ఇటు ఒక 20 టైమ్స్ ఇలా చేయాలి. చేస్తూ మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం కదా, ఆ స్పాట్ని చూస్తుంటారు. లెఫ్ట్ ఐ నుంచి ఓకే, రైట్ ఐ నుంచి ఇలా చూస్తుండాలి. చూస్తూ
ఇటు 20 టైమ్స్, ఇటు 20 టైమ్స్, ఇలాగా 40 టైమ్స్ ఇలా చేయాలి. 40 టైమ్స్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయ్యి ఇలా చల్లనీళ్ళతోని కళ్ళు కడిగేసుకోవాలి. సైట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఇదే విధంగా ఉదయం తెల్లవారు లేచిన వెంటనే రాత్రి పడుకున్నప్పుడు ఇలా 2 సార్లు రోజుకి ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచిది. ఇలా తెచ్చుకుంటే మీకు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట. యూట్యూబ్ వాళ్ళు అయితే మంచి అవకాశం ఇచ్చారండి. మంచి వీడియోని మీ అందరికీ షేర్ చేసినందుకు చాలా నాకు సంతోషంగా ఉంది. కంటిని కాపాడుకుంటే మన సృష్టిలో అన్నీ చూడటానికి చాలా అనువుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వీడియోని మీకు అందించినందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీ షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందు ఉంటాను. మీ సురేష్, వైజాగ్ సురేష్ ఉంటాను. సైన్ అప్.